స్వాగతం. నేను మీ మానసప్రియ. ఈరోజు వార్తల్లోని ముఖ్యం. ప్రపంచ జ్ఞాన శిఖరమా, మహామహా మేధోదార నిలయమా, అమరమైన సమరమా, సజీవ జీవ సాక్ష్యమా, ఘనమైన గణమా, మన దేశపు విజ్ఞాన వనమా, సత్యం నీవు నిత్యం నీవు, జోహార్లు జోహార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సంగారెడ్డి జిల్లా ఉమ్మడి మండలాలు జిన్నారం, గుమ్మడిదల మండలాలలో ఘనంగా అంబేద్కర్ 64వ వర్ధంతి నిర్వహించారు. జిన్నారం మండలంలో ఏఎస్ఎస్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏర్ప్లస్ శ్రీనివాస్ తన కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బొంతపల్లి గ్రామంలో మాలమానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం బొంతపల్లి కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సంఘం నాయకులు సుదర్శన్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎస్ఐ విజయకృష్ణ మాట్లాడుతూ యువత అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని, యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు. అదేవిధంగా గుమ్మడిదల మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ విజయకృష్ణ హాజరై యువతకు ఆదర్శంగా ఉండాలనేసి, రాజ్యాంగం అందించినటువంటి అన్ని హక్కులను మనం సమకూర్చుకోవాలని, యువత ముందుండాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కుడుం శ్రీనివాస్, రమేష్, నర్సింహులు, ప్రకాష్, ప్రద్యుమ్నన్ తదితరులు పాల్గొన్నారు. అయిపోతే లాస్ట్ అంతా నేను నిలబడమను ఫోటో తీసుకున్నాను. గారి వర్ధంతి సందర్భంగా గుమ్మడిదలలో గ్రామ పెద్దల సమక్షంలో వర్ధంతి నిర్వహించడం జరిగింది. దీనికి ఇప్పటివరకు మన భారత రాజ్యాంగం ఇప్పుడు ఈ కంటిన్యూ ఈ పొజిషన్లో నడుస్తుంది అంటే మన భారతదేశం ఈ పొజిషన్లో మంచి పొజిషన్లో నడుస్తుంది అంటే కారణం మనకు భారత రాజ్యాంగం ఏనాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు వాళ్ళ కమిటీ అందరూ కలిసి భారత రాజ్యాంగాన్ని దూరదృష్టితో ముందు ఇన్ని సంవత్సరాలైనా కూడా దాన్ని చెక్కు చెదరకుండా అన్ని నియమాలు, ఆదేశ సూత్రాలు కానీ, ప్రాథమిక హక్కులు కానీ అవన్నిటిని కూడా వాళ్ళు ఎంతో దూరదృష్టితో చూసి రాబోయే ఇన్ని సంవత్సరాలైనా కూడా దాన్ని మనం అంతే విధంగా ఫాలో అయ్యే విధంగా ఆ విధంగా రచించడం జరిగింది. అట్టి మహనీయులు వర్ధంతిని ఈరోజు ఈ విధంగా జరుపుకోవడం చాలా ప్రతి గ్రామంలో కూడా వీధిన కూడా ఇటువంటి వర్ధంతి కానీ, జయంతి కానీ ప్రతి చిన్న పిల్లలు కూడా మర్చిపోకుండా నిర్వహిస్తున్నారు. గారి 60వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అంబేద్కర్
కొందరివాడు కాదు అందరివాడు అనే స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. ముందుగా ముఖ్యంగా చదువురాని వాళ్ళను చదివించి అంటరంతాలని దూరం చేయాలని కోరుతూ నినాదం ఇచ్చేటట్టు ఏమన్నా స్లోగన్ ఏదాం. వర్ధిల్లాలి.